అబుదాబిలో భారతీయుడికి జాక్పాట్. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయులను అదృష్టం తరచూ పలకరిస్తూనే ఉంటుంది. తాజాగా యుఏఈలో నివసిస్తున్న విభేష్ పల్లియాలి అనే భారతీయుడిని అదృష్టం వరించింది. అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో ఆయన ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ ను గెలుచుకున్నారు. మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు 37,50,00,000 రూపాయలు. అయితే ఈ విజేతను ప్రకటించిన వెంటనే బిగ్ టికెట్ అధికారిక వెబ్సైట్ లో కొన్ని పొంతన లేని వివరాలు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? ఆ విజేత ఎవరు? ఇప్పుడు చూద్దాం. యుఏఈలోని షార్జాలో నివసిస్తున్న విభేష్ పల్లియాలి ఫిబ్రవరి 28న అబుదాబి బిగ్ టికెట్ లాటరీని కొనుగోలు చేశారు. సిరీస్ 284 డ్రాలో భాగంగా ఆయన తీసుకున్న 394150 నెంబర్ గల టికెట్ కు మొదటి బహుమతి లభించింది. 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం గెలవడంతో విభేష్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ డబ్బులతో ఏం చేయాలనే ప్లానింగ్స్ కూడా వెంటనే చేసుకున్నారు. వాస్తవానికి ఈ డ్రా మార్చి 3వ తేదీన జరగాల్సి ఉంది. అయితే యుఏఈలో నెలకొన్న కొన్ని ఊహించని పరిణామాల కారణంగా నిర్వాహకులు ఈ డ్రాను ఒక రోజు వాయిదా వేశారు. దీంతో మార్చి 4వ తేదీన డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ క్రమంలోనే విభేష్ పేరు మొదటి స్థానంలో నిలిచింది. అయితే లాటరీ గెలిచిన విషయంపై విభేష్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. బహుశా ఈ భారీ విజయాన్ని జీర్ణించుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టేలా ఉంది. విషయంలో బిగ్ టికెట్ అధికారిక వెబ్సైట్ కొంత అయోమయానికి గురి చేస్తుంది. వెబ్సైట్ హోమ్ పేజ్ లో విభేష్ ను గ్రాండ్ ప్రైజ్ విన్నర్ గా స్పష్టంగా చూపిస్తున్నారు. కానీ ఆల్ విన్నర్స్ అనే విభాగంలోకి వెళ్లి చూస్తే మాత్రం మార్చి 2026లో ఎలాంటి డ్రా జరగలేదు అనే సందేశం కనిపిస్తుంది. హోమ్ పేజీలో ఒకలా, విన్నర్స్ పేజీలో మరోలా సమాచారం ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బిగ్ టికెట్ నిర్వాహకులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అబుదాబి బిగ్ టికెట్ అయినా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా భారతీయులు తరచూ కోట్లాది రూపాయల బహుమతులను గెలుచుకుంటూనే ఉన్నారు. విభేష్ గెలుచుకున్న ఈ 37.5 కోట్ల రూపాయలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేయనున్నాయి. వెబ్సైట్ లో ఉన్న చిన్నపాటి సాంకేతిక లోపాన్ని నిర్వాహకులు త్వరలోనే సరిచేస్తారని భావిస్తున్నారు. మొత్తానికి మరో భారతీయుడు అగ్రరాజ్యాల్లో కోటీశ్వరుడిగా అవతరించడం విశేషం. ఏదేమైనా అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వర్తిస్తుందో చెప్పలేమనడానికి విభేష్ పల్లియాలి ఉదాహరణగా నిలిచారు. అయితే వెబ్సైట్లో కనిపిస్తున్న ఆ చిన్నపాటి గందరగోళం ఏదో టెక్నికల్ గ్లిచ్ మాత్రమే కావాలి అని త్వరలోనే నిర్వాహకులు దీనిపై క్లారిటీ ఇస్తారని ఆశిద్దాం.